తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే పేర్లు మార్చామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కులాలకు ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెడదామని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. యూనివర్సిటీల పేర్లను ఎందుకు మార్చాల్సి వచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలొస్తున్నాయని, అందుకే యూనివర్సిటీలు సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును ఎలా తీసేస్తారన్న బీజేపీ విమర్శలకు సీఎం ఒక ప్రతిపాదన చేశారు. మొన్న ఓపెన్ అయిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్టుగా చెప్పారు. నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చర్లపల్లి టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చర్లపల్లి టెర్మినల్ మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చర్లపల్లి రైల్వే టెర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం. అధ్యక్ష, కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదన్న సీఎం, తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నామని గుర్తు చేశారు. కోటి విమెన్స్ కాలేజీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఏ కులం మెప్పు కోసమో పెట్టలేదన్నారు. ఇక పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పివి నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టామన్నారు. అదే వరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టామని చెప్పారు. పరిపాలనలో భాగంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా పరిపాలనలో భాగంగానే రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము. దివంగత మాజీ సీఎం రోసయ్య పేరును నేచర్ క్యూర్ ఆసుపత్రికి పెడుతున్నట్టు సభలో సీఎం ప్రకటించారు. ఆసుపత్రి సమీపంలో రోసయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు, జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. వారు ఉమ్మడి రాష్ట్రానికి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు. తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టే బిల్లుపై సభ్యులు మాట్లాడారు. అనంతరం ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.